ఆనంద్బాగ్ చౌరస్తా క్లాసిక్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఉడత నవీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు నిరుకొండ జగదీష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీపై కేంద్ర మంత్రి బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇకపై పరస్పరం మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం మంచిదని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి రామ్దాస్ ధనరాజ్, జిల్లా కోశాధికారి బాలచందర్ గౌడ్, అసెంబ్లీ ఓబీసీ కన్వీనర్ కిరణ్, వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, జిల్లా బీజేవైఎం అధికార ప్రతినిధి శ్రీకేష్ గౌడ్, ఆకారం సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ భారత్ మాతాకి జై. మొన్న జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని మాట్లాడడం వల్ల ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఉడత నవీన్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఈరోజు ఎందుకు స్పందిస్తున్నా అంటే, శవాల మీద పేలాలు ఏరుకునే మీరు, అర్థమవుతుందా? శవాల మీద పేలాలు ఏరుకునే మీరు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వము బాధితునికి ఇవ్వమని చెప్తే 5,000 వంచుకున్న మీరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త గురించి మాట్లాడుతారు. మీరు సాయంత్రం అయితే మందు తాగుతుందని తెలుసు నాకు, కానీ ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఇచ్చే ముందు కూడా మందు తాగిరని చెప్పేసి మీ మాటలలో తెలుస్తుంది. ఇదేనా సంస్కారం? ఇదేనా సభ్యత? ఇక్కడున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ కార్యకర్తలను ఇదే విధంగానా మీరు, ఈ విధంగానా మీరు, ఏ విధంగా మీరు నేర్పిస్తున్నారు? సిగ్గుపడాలి. ఈరోజు పార్టీలకు అతీతంగా కదా మీ మీద దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ సంఘీభావం వ్యక్తం చేశారు. మీకు నిన్నగాక మొన్న కూడా జరిగిన దాడిలో కూడా పార్టీలను పక్కన పెట్టినాము, మల్కాజ్గిరి స్థానికుడి పైన దాడి జరిగిందని చెప్పేసి మర్చిపోయినావా? భారతీయ జనతా పార్టీ నాయకులు దొంగలా? దేనికి దొంగలు? పండగలు చేస్తే మల్కాజ్గిరిలో మీ తప్ప ఎవరు చేయడా? అంటే మీ సొంత ఖర్చులు పెట్టుకొని మీ ఫ్లెక్సీలు వేసుకుంటే ఇక మీరు పండగలు చేసుకున్నట్టే, లేకపోతే మల్కాజ్గిరిలో పండుగలు అనేవి జరిగాయా? సనాతన ధర్మం జోలిక, సనాతన ధర్మం అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ 500 సంవత్సరాలు ఏం బీకిరాయా? మళ్ళా గతంలో ఉన్న ప్రభుత్వాలు రామ మందిర నిర్మాణం మీద భారతీయ జనతా పార్టీ ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేసింది. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. అది భారతీయ జనతా పార్టీ అది దాని యొక్క సిద్ధాంతం, కమిట్మెంట్. సిగ్గుపడాలి. ఇన్ని రోజులు ఎప్పుడు కలిసినా అన్నాన్ని పిలుచుకునే మర్యాదను కోల్పోయినావన్నా ఈరోజు నువ్వు ఓ కార్యకర్తగా ఆవేదనతో మాట్లాడుతున్నా. చీమ చిట్టుకుమన్నా కానీ ఏడైనా సనాతన ధర్మానికి సంబంధించిన హిందూ కుటుంబానికి ఇబ్బంది పడితే ఆహా అది రాత్రి అనగా పగలనగా పరిగెత్తుతామనా? తెలియదా మీకు? ఇదే పరిస్థితి చెప్తున్నా. గతంలో మీరు ఏవైతే మీ పైన దాడులు జరిగినాయో రాబోయే రోజులలో ఇదే విధంగా మీరు భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల ఇదే కించపరిచి మాట్లాడుతారు కదా. రేపు జరిగినప్పుడు మీ మీద ఇదే విధంగా దాడులు జరిగితే ఎవరు స్పందించడు మీ గురించి. మీ వ్యవహారశాల అర్థమైపోయింది మీది. శరీరం పెరిగితే కాదనా ఆలోచన, బుద్ధి పెరగాలి. 10 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నావు. రాబోయే తరానికి నువ్వు ఏ విధంగా ఆదర్శంగా నిలబడతావు? నువ్వు బాధతో చెప్తున్నాం. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక బండి సంజయ్తో మీరు మాట్లాడదా? అరే తూరేనా? అరే తూరే కొడతావు? ఏ రోజైనా మీ ముంగడ మేము ఆ విధంగా పదయాలం మాట్లాడేమా? నీ ఎన్నుకున్న కార్యకర్తలను కూడా అడుగు. నువ్వు ప్రెస్ మీట్లో కనబడుతురు కదా, ఏ రోజన్నా కనబడంగా అన్నా నమస్తే అన్నా జై శ్రీరామ్ అంటాం. సిగ్గుపడు. ఇప్పటికైనా నువ్వు మాట్లాడే మాటలు తప్పు మాట్లాడినా అని చెప్పేసి బహిరంగంగా వచ్చి నేను మాట్లాడిన. అరే నీ పర్సనల్ ఉంటే వాని పేరు తీసి మాట్లాడు. నీకు బాధ అనిపిస్తే వాని పేరు తీసి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు ఎవడు పెట్టిండో ఏం చేసిండో అని చెప్పేసి అది వదిలేసేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాది కోట్లాది మంది 1 2 4 లక్షల మేరతో గెలిపించిరిడా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేంద్రన్ అని. రక్తం మరిగిపోతుంది. స్థానికులు అయిపోయినాం అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. శ్రీకేష్ గౌడ్ అన్న, బీజేవైఎం స్పోక్స్ పర్సన్ అన్న. బీజేపీ పార్టీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక నీచుడు, వానికి మర్యాద లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఒక హోమ్ మినిస్టర్, సెంట్రల్ సహాయశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ని గారు అనే సంబోధించడం తెలియనోడు ఆడేం రాజకీయ నాయకుడు అన్నవాడు అన్న. బీజేవైఎం వాళ్ళు ఇట్లానే మాట్లాడతారు.
వాడు మర్యాద అన్నప్పుడు మేము మర్యాద మర్చిపోతాము. మర్యాదతో పాటు మాకు ఇంకా వేరే కూడా వస్తాయన్నా. మేము అన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాము. ఎందుకంటే మా బీజేపీ నాయకులు చెప్పారు కంట్రోల్లో మాట్లాడాలి, కంట్రోల్గా ఉండాలి. మాకు ఒక పద్ధతి నేర్పించారు, మాకు ఒక క్రమశిక్షణ ఉంటుంది, పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. మీరు మాట్లాడిన మాట ప్రకారము ఆ 1300 గజాలు పక్కన పెడితే దాని గురించి మాట్లాడరన్నా మీరు డివైడ్ అయ్యి వేరే ముచ్చట ఎందుకు మాట్లాడతారు బై సాబ్? మీరు ఏం ముచ్చట మాట్లాడతారు? మీరు మా బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు. మీరు మీ అవకాదేంది, నువ్వేంది, నీ అవకాదేంది మాట్లాడి నీకు? నీ ఎమ్మెల్యేని అట్లానే ఎమ్మెల్యే అని పిలుస్తావా, రాజశేఖర్ రెడ్డి అని పిలుస్తావా? అట్లనే మరి మేము కూడా పిలుస్తాం అట్లనే, రాజశేఖర్ రెడ్డి అనే పిలుస్తాము. గీరు మర్చిపోతాం. మళ్ళా నువ్వు ఎక్స్ కార్పొరేటర్ లెక్కనే ఉండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే మేము ఊరుకునేటోళ్ళం కాదు. బీజేవైఎం నాయకులు మాత్రం ఊరుకునేటోళ్ళం కాదు. బీజేపీ నాయకులు మమ్మల్ని ఎంత కంట్రోల్ చేస్తారో మాకు తెలుసు, కానీ మేము మాత్రం ఊరుకునేటోళ్ళం అయితే కాదు. జర నోరు సంలాయించుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేదంటే మేము పద్ధతి తప్పాల్సి వస్తుంది. జర చూసి మాట్లాడండి జగదీష్ గౌడ్ గారు. అట్లనే మీరు ఏం మాట్లాడారు, దళిత బంధు మాట్లాడారు. ఈ ప్రోగ్రాం మన హిందూ ధర్మం కోసం మేము ఎన్ని ప్రోగ్రాంలు చేసినాము, ఎన్నిగానము ఖర్చు పెట్టినాం. అరే మీకు పైసలుండి ఖర్చు పెట్టారు భయ్, మేము కూడా ఖర్చు పెట్టినాము. అయ్యప్ప పూజలకు ఖర్చు పెట్టినాము, అమ్మవారి జాతరకు ఖర్చు పెట్టినాము. మా అన్న ఏమంటారు నవరాత్రులు చేస్తాడు, మా శివరాత్రి చేస్తాడు మా అన్న. మేము గణేషుని పెడతాము. ఇవన్నీ కనబడలేవా? నువ్వు ఖాళీని ఇంటి దగ్గర కూర్చొని అందరిని పిలిపించుకొని షో పుట్టప్ చేసి బ్యానర్లు వేయగానే సరిపోతుంది బై సాబ్. అవన్నీ నడవయిడా. రాజకీయం మీ ఇంట్లో పెట్టుకో. మీ ఇంటి చరిత్ర మల్కాజ్గిరి మొత్తానికి తెలుసు, అన్ని న్యూస్ ఛానళ్ళకు కూడా తెలుసు. చూసి మాట్లాడితే మంచిగా ఉంటుంది బై సాబ్. మీరు జర నోరు సంలాయించుకొని మాట్లాడి. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం అయ్యడానికి కారణం ఏంటంటే, ఇటీవల జరిగిన మల్కాజ్గిరిలో ఫుట్పాత్ ఆక్రమణ తొలగించడం సిటీ మొత్తంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందులో భాగంగా మల్కాజ్గిరిలో కూడా జరిగింది. ఈ విషయాన్ని కొంతమంది అనాలనా మరి మన భారతీయ జనతా పార్టీని ఏ విధంగా తూలనాడాలని తెలియక ఈ విషయాన్ని వారు అడ్డుపెట్టుకొని భారతీయ జనతా పార్టీ పైన అవాస్తవమైన ప్రచారాలు చేయడం జరుగుతుంది. మనం భారతీయ జనతా పార్టీకున్న నిబద్ధత పట్ల ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు జగదీష్ గారు ఈ విధంగా మాట్లాడడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల పట్ల కానీ వారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను వారికి సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే మీ ఇంటర్నల్లో మీ ఎగ్జిస్టింగ్ తెలియజేసుకోవాలనుకుంటే, పార్టీలో మీ ఆధిపత్యం చూపించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రజల్లో చాలా విషయాలు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పినట్టుగా ఈ ఫుట్పాత్ ఆక్రమణ పైన ఎమ్మెల్యే గారితో ఒక స్టేట్మెంట్ ఇచ్చేది ఉండే. మీరు మున్సిపాలిటీ ఎదురుగా మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ వెనకనే ఉన్న కమిషనర్ గారిని వెళ్ళి అడిగేది ఉండే అసలు ఏం జరిగింది అనే విషయం. పోనీ సోషల్ మీడియాలో ఇది ట్రోలింగ్ జరుగుతుంది, మేము బీఆర్ఎస్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రచారం చేశారని. మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ మీటింగ్కి ఆ ప్రెస్ మీట్కి జరిగిన సంఘటనకు ఎలాంటి సంబంధం ఉందో కూడా అసలు మీకు అర్థమైందా, మీ అనుకున్న వాళ్ళకి అర్థమైందా, లేకుంటే వినే వాళ్ళకి అర్థమైందా అనే విషయం కూడా ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇలాంటి సమయంలో భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి కేవలము ఆ ప్రెస్ మీట్ని ఉపయోగించుకున్నట్టుగా ఉంది. స్ట్రైట్గా మిమ్మల్ని ఒక ప్రశ్నించుకోదలుచుకున్నాను. జగదీష్ గారు, ఎమ్మెల్యే గారికి వారు చదువుకున్న వారిగా వారు ఒక యుగకర్తగా వారికి పేరుందని భారతీయ జనతా పార్టీ కానీ మిగతా అందరూ కూడా వారు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఎంపీ గారిని కూడా వారు పలు సభల్లో మల్కారి డెవలప్మెంట్లో ఎంపీ గారితో కూడా వారు చర్చించడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణం జరుగుతుంది ప్రజల డెవలప్మెంట్ గురించి. అలాంటి సందర్భంలో మీకేమనిపించింది, ఏమైందో తెలియదు, అసలు ఎందుకు మాట్లాడుతుందో తెలియకుండా వచ్చి భారతీయ జనతా పార్టీని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడారు. మమ్మల్ని అప్రతిష్ట పాలు చేద్దామని మీరు అబాస్పాలైన విషయం తెలుసుకోవాలి. ఇది ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని విశ్వగురుగా వారు చూస్తున్నారు. మోడీ గారు చేసే కరిష్మా కానీ అంత పెద్ద అయిన విషయం ఈ సందర్భంలో తీసుకోవాల్సి వస్తుంది. వారు చేసే దౌత్యం కానీ మిగతా వారి స్ఫూర్తి కానీ ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ప్రూవ్ అయింది. మరి ఇలాంటి సమయంలో మీకు ఎందుకు ఇలా మాట్లాడాలనిపించిందో అది మాకైతే అర్థం కాలేదు. కానీ మీరు మర్చిపోగా కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఏది బల్దియాల్లో లాస్ట్ టైం ఇదే 5 years బ్యాక్ ఇచ్చిన ఏదైతే
వరద బాధితులు వరదలు వచ్చినాయి, ఆ వరదలకు మేము 5,000 10,000 రూపాయలు మేము సహాయం చేస్తున్నాం అన్నాం. చరిత్రలో ఎక్కడైనా నగదుని పంచిన సందర్భం ఉందా? అసలు దీనికి స్కామ్ తెరదీసింది రాబోయే ఎన్నికల్లో డబ్బుని ఏ విధంగా దండుకోవాలని రచించిన పథకం ఇది. ప్రజల్ని అడ్డం పెట్టుకొని ఇంటింటి గడపలు మునిగిన వాళ్ళకి 10,000 అన్నారు. మీరు ఇచ్చింది 3వ ఫ్లోర్ వారికి, 4వ ఫ్లోర్ వారికి, మీకు అనుకూలంగా ఉండే ఓటింగ్ వేసే వాళ్ళకి వేసినా అని అనుకున్నారు తప్ప మీరు ఎలాంటి ప్రజలకు లబ్ధి చెందలేదు. అందే మీ కొంప ముంచింది, అందుకే మీరు ఓడిపోవడం జరిగింది. అసలు మిమ్మల్ని నేను డైరెక్ట్గా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నాను. ఒక ఆర్టీ వేద్దామా? మున్సిపాలిటీలోకి వెళ్ళి 10,000 రూపాయలు ఎవరికి చెందినాయి, ఒక ఆధార్ కార్డు ఏదో తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఆర్టీఎస్ తీసుకుందాం, మీరు ఇచ్చిన డబ్బులు ఎవరికి చెందాయని. మీరు ఇచ్చిన డబ్బులు నిజమైన లబ్ధిదారుకు చెందలేదు. 3వ ఫ్లోర్ 4వ ఫ్లోర్కి మల్కాయిలో వరదలు వచ్చాయా? ఎవరికి ఇచ్చారు డబ్బులంతా? మీకు అనుకున్న వాళ్ళకి, మీ అనుకున్న అనుయాయులకి ఇచ్చారు. ఇది దాదాపు కొన్ని 1,000 కోట్ల రూపాయల స్కామ్. ఇది మల్కాజ్గిరిలో కూడా 1,000 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయి అనే దానికి మీరు కాదు అని మీరు ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మేము మీతో మన ఇద్దరం కలిసి వెళ్దాం, మనందరం కలిసి వెళ్దాం. మల్కాజ్గిరి మున్సిపాలిటీలో ఒక 3 రోజుల కింద మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా బీఆర్ఎస్ నాయకుడైన జగదీష్ గౌడ్ గారు అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా అంటే, బీజేపీ నా కొడుకులారా అన్నాడు. మేము అనాలంటే అనొచ్చు, కానీ మా సంస్కారం, మా పార్టీ విధానం మాకు ఇది అడ్డు వస్తాయి. కాబట్టి వారి మర్యాద వాళ్ళకే వదిలేస్తున్నాము. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కారణం చేత నిన్న నైట్ రావడం జరిగింది. ఇవాళ ఉదయం జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా 2-3 కార్యక్రమాలు అయిన తర్వాత ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరంటే మాకు గౌరవం ఉండేది మొన్నటి వరకు, కానీ మీ మాటలు విన్న తర్వాత మీ మీద నిజంగా కూడా మాకు, మీరు వయసులో మాకన్నా మీరు పెద్దవాళ్ళైనా కానీ మీకు గౌరవం ఇవ్వాలంటే మేము వెనక ముందు అవుతున్నాం. ఎందుకంటే అన్న, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. మీరు మాకన్నా ముందు నుంచి తెల్లబట్టలు వేసుకొని సమాజం కోసం పార్టీలో పనిచేసిన నాయకులుగా మీరంటే మాకు గౌరవమే. కానీ ఏందన్నా, ఒక పార్టీలో ఉన్న ఒక కార్యకర్త ఇంకో పార్టీని తిట్టి, ఇంకో పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలు తింటే గొప్ప నాయకులు అయిపోతారా మీరు తిడితే? ఏమన్నా ఒక పార్టీ అసహనం వ్యక్తం పరిచే ముందు ఆలోచన చేయాలి. అది కూడా ఒక రాజకీయ పార్టీ, అందులో ఉన్న కూడా నాయకులే. వాళ్ళని గౌరవించే కనీస ధర్మం మన రాజ్యాంగం మనకు కల్పించిందన్న. ఇట్లా అనగరికంగా మాట్లాడుకుంటూ పోతుంటే అసలు ఏ రకంగా సమాజంలో పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచించండి. మీరు ముఖ్యంగా మీరు 1,300 గజాల విషయంలో ఏదైతే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని నిజంగా ఎవరో ఇప్పటివరకు మాకు తెలియదు. మరి ఎవరు మీకు మీ పేపర్ మీద ఆ పోస్టర్ తయారు చేశారు, ఎవరు ఇన్స్టాగ్రామ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ ఎమ్మెల్యే గారి గురించి ఎవరు అట్లా ప్రచారం చేస్తారో మాకైతే నిజంగా తెలియదు. నిజంగానా ఇదే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు కొత్త కాదు, ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ నాయకులు కూడా కొత్త కాదు. వాళ్లకు మీకు అందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో మంచి వాతావరణం ఉంది. ఎలక్షన్ల మూమెంట్లోనే మనం రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ల కోసం కొట్లాడతాం. తర్వాత అన్న తమ్ముడు అనే ఒక రిలేషన్ మన దగ్గర ఉంది. మరి అన్నీ మర్చిపోయినావా అన్న? ఒక్కటేసారి ఎలక్షన్లు రానున్న కాలంలో ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మరి మీ పార్టీ అధిష్టానం మీకేమైనా చిన్న చూపు చూస్తుందా? మీ ఎమ్మెల్యే గారికి మీకేమైనా భేదాభిప్రాయాలు వచ్చినాయా? మరి ఎందుకని ఇట్లా మాట్లాడడం మాకు అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్నా, జగదీష్ అన్న గారు భారతీయ జనతా పార్టీ నాయకులని అరే దొంగల్లారా అని అన్నప్పుడు మీకు ఏ రకంగా రేపు పొద్దుగాల మీకు మర్యాద ఇవ్వాలన్నా మేము? అంటే భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకొని మేము దొంగలం అయితే మేము గమనుకోవాలా మీరు ఆ మాట అంటే? నిజంగా భారతీయ జనతా పార్టీ దొంగలైతే, అంత శుద్ధపూసలు బీఆర్ఎస్ నాయకులైతే మరి ఎందుకన్నా ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది, మరి ఎందుకు మీ ప్రజల్లో దూరం పెట్టారు? ఏదైనా వర్షాకాలంలో పోయినసారి ఏదో అమౌంట్ 10,000 నిజంగా ఆ 10,000 సగం నొక్కి సగం ఇచ్చింది మీరే కదన్నా. ప్రజల చేత చీగొట్టించుకుంది మీరే కదన్నా. పోయినసారి ఎలక్షన్లో ఓడిపోయింది మీరే కదన్నా. ప్రజలతో మీరు చీగొట్టుకొని దూరం పోయినాక ఇవాళ వచ్చి నీతులు మాట్లాడి ఏదో రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని మీరు ఏదో దుమ్మెత్తి పోసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి ఒరిగేది ఏం లేదు. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో అత్యధిక యువత మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఏడున్నారన్నా? ఉన్న ఒక్క తెలంగాణలో లింగులింగం అనుకుంటా ఒక్క తెలంగాణలో ఉంటే కూడా ఊసిపోయిందన్న. ప్రజలు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. మీరు తెలంగాణలో ఏం పీక్ పడేయలేక ఢిల్లీలో పోయి ఏదో పీక్ పడేద్దాం అనుకున్నారు. మీరు మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశారు. ఈ దొంగలు తెలంగాణలో ఏం చేయలేరు. తెలంగాణ అప్పులు కుప్పలు చేసి ఇవాళ ప్రజల మీద భారం పెట్టారు. వీళ్ళు భారతదేశం దగ్గరికి పోతే మొత్తం దేశాన్ని అన్యాయం చేస్తారని చెప్పి ప్రజలు మీ గురించి తెలుసుకొని ముందే మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి పార్టీ అన్న మీది. మీరు ఏ పార్టీలో ఉన్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ పార్టీలో ఏదో మీ సిద్ధాంతాలు మీరు తెలుసుకోండి. సిద్ధాంతపరంగా హిందూ ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసే
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నాయకులు పట్టుకొని మీరు దొంగల్లారా, అరే తురే ఖబర్దార్ ఎవరినన్నా నువ్వు బెదిరిస్తున్నావు. నువ్వు మల్కాజిగిరి ప్రాంతంలో నువ్వు మా పెద్దను ఉండొచ్చు, అంతేగాని పార్టీ కన్నా పెద్ద నువ్వు కాదన్నా, మా పార్టీ నాయకుల కన్నా పెద్ద నువ్వు కాదు. బండి సంజయ్ గారిని మీరు విమర్శిస్తారు అన్న. మీరు బండి సంజయ్ గారి గురించి ఒక్కసారి ఫామ్ హౌస్లో అనుకున్న మీ కేసీఆర్ని లేపడగన్న మా బండి సంజయ్ గురించి ఉలిక్కి పడతాడు. గద్దెలు దించింది ఎవరైతే శవాల కుప్పల మీదకి పోయి గద్దెనెక్కిండో మీ కేసీఆర్, మొత్తం మా బండి సంజయ్ గారి నాయకత్వంలో గద్దెని ఇట్లా కదిలించిండన్న. ఫామ్ హౌస్కి పరిమితం చేసింది మా బండి సంజయ్ గారు. ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడిదన్నా? మీకు ఎక్కడిది మీకు అర్హత? మీ స్థాయి ఏంది? మీ మల్కాజిగిరిలో భారతీయ జనతా పార్టీ మీ స్థాయి. మీరు బండి సంజయ్ మా కేంద్ర మంత్రివర్యుల గురించి మాట్లాడతారన్నా మీరు? మేము పడుతూ ఊకోవాలి, మా నాయకత్వం అన్నా ఊకోవాలి, మా బీజేపీ నాయకులను అన్నా ఊకోవాలి, మా సనాతన ధర్మం జోలికి వచ్చినా మేము ఊకోవాలి అన్న. 24 గంటలు ఇంటూ 7 అన్న. ప్రతిరోజు ఎక్కడ మన మల్కాజిగిరి కాదన్నా, సిటీలో ఎక్కడ ఏ దేవాలయానికి ఆపద వచ్చినా, ఏ మహిళకు ఆపద వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా హిందూ ధర్మం కోసం కొట్లాడేది 24 గంటలు మేము కొట్లాడతాం. మీరు మా గురించి మాట్లాడతారా అన్న? రూపాయి ఖర్చు పెట్టారు ఎవరైనా చూస్తే నువ్వు ఏడవనుకొని చూసినావన్నా. మేము రూపాయి ఖర్చు పెట్టండి. వేరే సంవత్సరంలో 20 ప్రోగ్రాంలు చేస్తాను వీర భారతి సేన నుంచి మేము మా టీం అంతా కలిసి. అవన్నీ ఏం చేస్తాయి అన్న? సంపాదించిన 10 రూపాయల సగం మేము ధర్మం కోసం ఖర్చు పెడతామన్నా. మా గురించి అన్న మీరు మాట్లాడేది. మీరు మాట్లాడినప్పుడు సెంట్రలైజ్ చేసి మాట్లాడొద్దు జగదీష్ అన్న. నిజంగా మీకు పార్టీకి ఇబ్బంది కలిగిందేమో, నేను కాదంటలేను. మీకు ఇబ్బంది కలిగించిందేమో, కాదంటలేను. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పరిచయమే. ఒక్క ఫోను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ తప్పు చేసిన అనుకో, ఒక ఫోన్ నవీన్ ఏం తమ్మికి ఇట్లా చేసామని చెప్తే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండే వచ్చి. అంతేగాని మైకులు 4 ముంగటున్నాయి కదా, నేను మున్సిపల్ ఆఫీస్ ముంగటున్నా కదా, బీజేపీలు దొరికిరు కదా అని చెప్పి సెంట్రలైజ్ చేసి మొత్తం బీజేపీ పార్టీని తప్పబడదామంటే మాత్రం ఖబర్దారని మేము కూడా చెప్తున్నామన్నా. మీరు అన్నారు కదన్నా, లాస్ట్గా ఒక మాట చెప్తాను నేను. మల్కాజిగిరిలో ఒక్కో కార్పొరేటర్ గెలవాలి అని అన్నారు కదన్నా, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మొత్తం ఇదే మల్కాజిగిరి మేయర్ సీటును కూడా సొంతం చేసుకునే పార్టీ కాషాయ జెండా. ఖచ్చితంగా మేయర్ కాషాయ రంగు ఎగురుతుంది, మేయర్ సొంతం చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మల్కాజిగిరి అసెంబ్లీలో 9 ఉండే, ఇప్పుడు 16 అయినాయి. మీరు సగం గెలిచి చూపించండి. నేను కూడా మాట్లాడతాను మీ ముంగట. అప్పుడు సగం గెలిచి చూపి నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు, భారతీయ జనతా పార్టీకి ఉన్న ఆదరణ ముందు, భారతీయ జనతా పార్టీ ప్రజలు పడుతున్న బ్రహ్మరథం ముందు బీఆర్ఎస్ ఎప్పుడో కొట్టుకపోయింది. వీళ్ళ మాకు మీరు పోటీ కాదని మేము అనుకుంటున్నామన్నా. అసలు మీ గురించి మాట్లాడడం కూడా వేస్టే. కానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా పార్టీని, మా సనాతన ధర్మాన్ని అన్నిటిని మీరు పాయింట్ చేశారు కాబట్టి మీకు కౌంటర్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న